నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక కొత్త ఇల్లు తీసుకొచ్చారండి. ఇది వచ్చేసి మనకి రాంపల్లిలో ఉందండి. మన ఈసీఎల్ నాగారం రాంపల్లి అంటారండి. మనకి వచ్చేసి రాంపల్లి అంటారండి. మనకి రాంపల్లి అనే ఏరియాలో ఉందండి. మనకి మెయిన్ రోడ్కి జస్ట్ ఒక 200-300 మీటర్ డిస్టెన్స్లో ఉందండి. హౌస్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్ అండి. మనకి ఇది వచ్చేసి నా వీడియో స్టార్ట్ చేసుకుని చిన్న కోరిక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నాను, అలా చూడకండి ప్లీజ్ అండి. రిక్వెస్ట్ చేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇది వచ్చేసి మనకి 133 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్ అండి. మనకి డైమెన్షన్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ 24, లోపలికి వచ్చి 50 ఇచ్చాడు. టోటల్ ఎస్ఎఫ్టీ కింద పైన కలిపి 2500 ఎస్ఎఫ్టీ అండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. ఇంటి ముందు 30 ఫీట్ అండి. ఫుల్ ఎల్ఆర్ఎస్ పేరుతో వచ్చిన ప్లాట్ అండి. మున్సిపల్ పర్మిషన్ ఉంది, అది కూడా నాగారం మున్సిపాలిటీ పర్మిషన్తో వచ్చిన G+1 పర్మిషన్. కింద 2 BHK పైన 2 BHK అంటే మనకి ఈ 2 హౌసెస్ సేల్కి వచ్చాయండి. ఈ 2 హౌసెస్ సేల్కి వచ్చాయి మనకి. దీని ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ అండి. ఇదంతా 30 ఫీట్ రోడ్. మనకి డ్రైనేజ్ కనెక్షన్ ఒకటి లేదు. మనకి ఇది కనిపించేది నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్ అండి. అది మెయిన్ రోడ్ అండి. మనకి ఆ రోడ్ వచ్చేసి ప్రజెంట్ సెట్ బ్యాక్ అవుతుంది. 200 ఫీట్ రోడ్ కట్టింగ్ అవుతుందండి. మనకి కనిపించే రోడ్ అండి. అది ఆ రోడ్కి చాలా దగ్గర అండి. మెయిన్ రోడ్కి చాలా అంటే చాలా దగ్గర. లొకేషన్ కూడా చాలా బాగుంటుందండి. మనకి ఈ 2 హౌసెస్ సేల్కి వచ్చాయండి. మనకి ఈ 2 హౌసెస్ సేల్కి వచ్చాయి. సేమ్ ఇది ఎలా అయితే చెప్పానో 133 స్క్వేర్ యార్డ్స్ 24x50 డైమెన్షన్ సైజ్ 2500 ఎస్ఎఫ్టీ G+1 పర్మిషన్. G+1 ఉంది. కింద 2 BHK పైన 2 BHK సేమ్ ఇది కూడా అంతే అండి. మనకి సేమ్ అండి. దీని ప్రైస్ అలాగుంది, దీని ప్రైస్ సేమ్ ఉన్నాయండి. మనకి ప్రైస్ కూడా సేమ్ ఉన్నాయి. రోడ్ కూడా 30 ఫీట్ రోడ్ అండి. మనకి ఇంకోటి ఇది 30 ఫీట్ రోడ్. మనకి 200 ఫీట్ రోడ్కి చాలా దగ్గర, వాకబుల్ డిస్టెన్స్. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతాం. ఇంట్లోకి ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలివేషన్ చూడండి, ఎంత మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చాడు. ఎలివేషన్ కూడా చాలా బాగుంది. దానికి ఏంది డిఫరెన్స్ అంటే కొంచెం డిఫరెన్స్ ఉందండి. కానీ బయట పెయింటింగ్, బట్ కన్స్ట్రక్షన్ అయితే లోపల సేమ్ అంది. మొత్తం అంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్. చూడండి బయట పెయింటింగ్ ఒకటి డిఫరెంట్ చేశాడు. మనకి ర్యాంప్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు. బోర్ కనెక్షన్ ఉంది. అది కాకుండా వాటర్ పైప్ లైన్, మన సంపు కూడా ఉందండి. పైప్ లైన్ కనెక్షన్ కూడా ఇచ్చాడు. ఇక్కడ ఏం టెన్షన్ కూడా పడాల్సిన అవసరం. మనకి అన్నీ వచ్చేస్తాయండి. మనకి మున్సిపల్ ఆల్రెడీ రోడ్లు వేసి కూడా వస్తున్నారండి. మనకి ప్రతి ఒక్క దగ్గర నుంచి. ఇదంతా మన కార్ పార్కింగ్ ఏరియా అండి. పార్కింగ్ ఏరియా కూడా చాలా బాగుంది. ఇంత మంచి గ్రానైట్ వర్క్ ఇచ్చాడంటే, గ్రానైట్ వర్క్ చాలా బాగా ఇచ్చాడండి. మనకి ఇదంతా మనకి PVC షీట్ అండి. మనకి వాటర్ ప్రూఫ్ షీట్ ఇది. ఈ పార్కింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ లాగా బాగా వేసాడు. మనకి మెయిన్ ఎంట్రన్స్లో గ్రానైట్ టైల్స్ వర్క్ చూడండి, ఎంత మంచి నీట్గా ఇచ్చాడు టైల్స్ వర్క్. గేట్లకు ఎంటర్ అయినాక లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ ఇక్కడనే చిన్న వాష్ ఏరియా కూడా ఉందండి. మనకి లొకేషన్ చూసేది చాలా మంచి లొకేషన్లో ఉన్నామండి. ఇదంతా మనకి సెట్ బ్యాక్ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఇదంతా సెట్ బ్యాక్ అండి. బ్యాక్ సైడ్ బోర్ వేస్తున్నారు. ఇక్కడ చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. మనకి బ్యాక్ సైడ్ ఇదంతా సెట్ బ్యాక్ అండి. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. మనకి చూడండి చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. ఇక్కడ లొకేషన్ కూడా చాలా మంచి లొకేషన్లో ఉన్నామండి. మనకి అన్ని G+1 G+2 ఉన్నాయండి. మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా చాలా దగ్గర స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, షాపింగ్ కాంప్లెక్స్, ఫిలిం థియేటర్స్ అన్నీ ఉన్నాయండి. హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మంచి క్లియర్ టైటిల్ అండి. మనకి ఫుల్ ఎల్ఆర్ఎస్ పేరుతో వచ్చిన హౌస్ తీసుకోవచ్చు. లీగల్ ఓకే అనుకుంటేనే మనకి తీసుకుందామండి. ఇంకొక విషయం ఏంటంటే మీకు FTPL బఫర్ జోన్ అలాంటిది ఏం లేదు. క్లియర్ టైటిల్ అండి. మనకి ఇది వచ్చేసి మనకి PVC షీట్. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. మనకి స్టెప్స్ కూడా ఉన్నాయి, వాష్ ఏరియా కూడా ఉంది. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతాం. ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర మెయిన్ ఎంట్రన్స్లో మనకి ఇండియన్ టేక్వుడ్ డోర్ ఇచ్చారండి. డోర్ వచ్చేసి ఇండియన్ టేక్వుడ్ డోర్. ఇదంతా మనకి ఈ డోర్ వచ్చేసి ఇండియన్ టేక్వుడ్ డోర్ ఇచ్చారు. డిజైన్ కూడా చాలా మంచి నీట్ డిజైన్ ఇచ్చి చూడండి ఎంత బాగుంది డిజైన్ కూడా. ఇది వచ్చేసి మనకి ప్రజెంట్ హాల్లో ఉన్నామండి. హాల్లో ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి ఎంత మంచిగా ఇచ్చాడు. వైట్ కోట్ ఒకటే పెయింట్ అయిపోయిందండి. మనకి ఇదంతా హాల్ వర్క్. ఇక్కడ నుంచి డైనింగ్ హాల్ వస్తుందండి. ఈ ప్లేస్ డైనింగ్ హాల్ ప్లేస్ వస్తుంది. ఇదంతా చూడండి టీవీ షోలు కూడా చాలా బాగా ఇచ్చాడు. ఇక్కడ ప్రతి ఒక్క విండోకి గ్రానైట్ వర్క్ ఇచ్చారండి. మనకి ప్రతి ఒక్క విండో గ్రానైట్ వర్కే ఇచ్చాడు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. క్లియర్ టైటిల్ అండి. మనకి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కూడా ఇక కూడా గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. ఇది వచ్చేసి పూజ గది అండి. మనకి ఇది పూజ గది చాలా బాగుంది. ఇదంతా ఓపెన్ కిచెన్ ఇచ్చాడు. ఇంకోటి ఇక్కడ కూడా డోర్ కూడా ఇచ్చాడు. ఏంటంటే సర్వెంట్ వచ్చినా కూడా ఇక్కడ పని చేసుకుని ఇలా వెళ్ళిపెట్టాడు. డోర్ కూడా ఇచ్చాడు మనకి. దానికి ఇదంతా కిచెన్ వర్క్. పైన సజ్జ కూడా ఇచ్చాడు. ఇక్కడ కింద షెల్ఫ్స్ కూడా ఉన్నాయి. అంతా బాగుందండి. చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఇదంతా గ్రానైట్. ఇంకా ఒకటే కోట్ పెయింట్ అయిపోయిందండి. మీకు ఓకే అనుకుంటే మిగతా పని ఏదైతే పెండింగ్ ఉన్న వర్క్ ఉందో, ఎలక్ట్రీషియన్ వర్క్, ప్లంబర్ వర్క్ అంతా కంప్లీట్ చేసి ఇస్తారండి. ఇది వచ్చేసి హాల్ అండి. ఇక్కడ డైనింగ్ హాల్, కిచెన్, పూజ గది ఇప్పుడు చూపించాను. నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ప్రజెంట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్దాం. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూడండి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చాడు. చూడండి ఎంత బాగుందో. ఎంత మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. అది కాకుండా కన్స్ట్రక్షన్ క్వాలిటీ ప్రతి ఒక్క విండో గ్రానైట్ వర్క్ అని చెప్పి చూడండి. ప్రతి ఒక్క విండో గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది.
దాని పైన ఒక లోరు ఫుడ్ ఇచ్చాడు. లోరు ఫుడ్ ఉంది. ప్లేస్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుంది. మంచి నీట్గానే ఇచ్చాడు. దీని ఆపోజిట్లో వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ చూడండి ఎంత బాగుందో. నీట్గా చాలా మంచి నీట్ వర్క్ ఇచ్చాడు. ఇక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా బెడ్రూమ్ సైజ్ కూడా చాలా మంచి నీట్గా ఇచ్చాడు మనకి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మీకు చూపించేది. దీనికి అటాచ్ బాత్రూమ్ ఇక్కడ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఏమంటారు వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుందండి మనకి. ఇది వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి బాత్రూమ్ అంటే కామన్ బాత్రూమ్ బయట ఇచ్చాడు. ఇది మనకి ఇండియన్ కావాలంటే ఇండియన్ వస్తుంది, వెస్ట్రన్ కావాలంటే వెస్ట్రన్ వస్తుందండి మనకి. ఇది మనకు చాయిస్ అండి. ప్లంబర్ వర్క్, ఎలక్ట్రిషియన్ వర్క్, పెయింటింగ్ 3 చాయిస్ ఇచ్చాడండి మనకి. నచ్చిన కలర్స్ వేయించుకోవచ్చు. ఇది గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. ప్రజెంట్ వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్లో వ్యూ అండి మీకు అర్థమైపోతుంది. ప్రజెంట్ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చానండి. ఈ డస్ట్ ఏంటంటే ఇక్కడ వెనక బోర్ వేస్తున్నారు, అందుకే ఇలా డస్ట్ పడ్డది. మీరు ఎప్పటిదో అనుకోగలరు, అట్లా ఏం లేదు. డస్ట్ వెనక బోర్ వేస్తున్నారు కాబట్టి అంత డస్ట్ ఉందండి. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇదంతా పీవీసీ షీట్ అండి మనకి. వాటర్ ప్రూఫ్ షీట్ చెప్పాను కదా ఇంతమందికి. చూడండి ఇక్కడ నుంచి మనకి అక్కడ వరకు కొంచెం సెట్ బ్యాక్ ఇచ్చాడు. చూడండి ఎంత బాగుందో. మన కింద ఎలా అయితే టైల్స్ వర్క్ ఇచ్చాడో సేమ్ అలానే ఇక్కడ పైన కూడా ఇచ్చాడు టైల్స్ వర్క్. డోర్ కూడా సేమ్ ఇచ్చాడు మనకి. మంచి డోరే ఇచ్చారు. ఇదంతా హాల్ వర్క్ మీరు చూసేది. పైన హాల్ వర్క్ చాలా మంచి నీట్గా ఇచ్చాడు. చూడండి ఎంత బాగుందో హాల్ వర్క్ కూడా. ఇక్కడ వచ్చి డైనింగ్ హాల్ ప్లేసెస్ ఉందండి. ఇదంతా హాల్ వర్క్ మీరు చూసేది. మంచి టీవీ షోలు కూడా ఇచ్చాడు ఇక్కడ. చాలా బాగుంది. వర్క్లో అయితే ఇక్కడ కాంప్రమైజ్ కావాలంటే మన బిల్డర్ వచ్చేసి చాలా మంచి నీట్గా వర్క్ ఇచ్చాడు. హాల్ వర్క్ అయితే చాలా 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 బాగుంది. నాకైతే నచ్చిందండి. మంచి షేప్లో వచ్చింది. ఇదంతా మనకి చూడండి ఎంత బాగుందో. ఈ ప్లేస్ వచ్చేసి డైనింగ్ హాల్ ప్లేస్ వస్తుందండి మనకి. డైనింగ్ హాల్ ప్లేస్ వస్తుంది. చూడండి ఎంత బాగుంది. ఇక్కడ ఏమంటారు గ్రానైట్ వర్క్ ఇచ్చాడు విండోకి. ఇక్కడ మనకు వాష్ బేసిన్ వస్తుంది. ప్లేస్ కూడా చాలా బాగుంది. దీని ఆపోజిట్లో మనకి ఓపెన్ కిచెన్ ఇచ్చాడు. ఇదంతా ఓపెన్ కిచెన్ అండి మనకి. ప్రతి ఒక్క కిచెన్కి షెల్ఫ్ కూడా ఇచ్చాడు మొత్తం. ప్లేస్ కూడా చాలా బాగా ఇచ్చాడు మనకి. చాలా అంటే చాలా మంచి నీట్ ప్లేస్ ఇచ్చాడు. అది కాకుండా దీని పక్కన వచ్చేసి ఇదంతా వాష్ ఏరియా అండి మనకి. వాష్ ఏరియా కూడా ఇచ్చాడు. ఇది వచ్చేసి మనకి 2 బెడ్రూమ్స్ ఇచ్చాడు. ఒకటేమో చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఒకటేమో మాస్టర్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్ కామన్ బాత్రూమ్ బయట ఇచ్చాడు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి బాత్రూమ్. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. సేమ్ కింద ఎలా అయితే ఇచ్చాడో అలానే ఇచ్చాడు. కింద కూడా ఎలా ఇచ్చాడు పైన అలానే ఇచ్చాడు. చూడండి కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఇచ్చాడు. దీనికి లోరో ఫుడ్ ఇచ్చాడు. ఇక్కడ లోరో ఫుడ్ ఇచ్చాడు. అది కాకుండా బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు మనకి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చూడండి ఎంత మంచి నీట్ ఉందో. కన్స్ట్రక్షన్ క్వాలిటీ చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఇచ్చాడు మనకి. ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా. దీని ఆపోజిట్లో దీనికి అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడు. ఇది వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది మనకి. ఇది వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. ఇక్కడ ఒక చిన్న కర్టెన్ వేసుకుంటే అక్కడ డ్రెస్ వేసుకొని ఇక్కడ రూమ్ అవుతుంది. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి మీకు. ఇప్పుడు మనం టెరెస్ పైకి వెళ్దాం. సేమ్ ఇదే కన్స్ట్రక్షన్ పక్కగా హౌస్ కూడా ఉంటుందండి. సేమ్ ఇదే కన్స్ట్రక్షన్, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం టెరెస్ పైకి వెళ్దాం. టెరెస్ పైకి వచ్చారండి. చూడండి లొకేషన్ చూడండి ఎంత బాగుందో. చుట్టుపక్కల అన్ని చెట్లు ఉన్నాయండి. ఇక్కడ చుట్టుపక్కల అన్ని ఇల్లులో ఉన్నాయి. చెట్లు అంటున్నాను. లొకేషన్ కూడా చాలా బాగుంది. మంచి లొకేషన్లో ఉన్నామండి. హౌస్ వచ్చేసి చాలా మంచి లొకేషన్లో ఉన్నాం. చూడండి అన్ని ఇల్లులో ఉన్నాయండి ఇక్కడ. ఇది వచ్చేసి మనకి రాంపల్లి మెయిన్ రోడ్కి జస్ట్ ఒక 300 మీటర్ డిస్టెన్స్లో ఉందండి. కనిపించేది రాంపల్లి మెయిన్ రోడ్. ఆ మెయిన్ రోడ్కి 300 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. 133 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 24x50 డైమెన్షన్ సైజ్. టోటల్ ఎస్ఎఫ్టీ 2500 ఎస్ఎఫ్టీ. 30 feet రోడ్. ఇంత ముందు G+1 పర్మిషన్ ఉంది విత్ ఫుల్ LRS పేడ్ అండి మనకి. రోడ్స్ లేవు అంతే అండి మనకి. రోడ్స్ లేవు, డ్రైనేజ్ కనెక్షన్స్ కూడా లేవు. ప్రజెంట్ అక్కడ నుంచి రోడ్స్ డ్రైనేజ్ కనెక్షన్స్ వేసుకుంటూ వస్తున్నారు. అయిపోతుందండి మనకి. G+1 పర్మిషన్ ఉంది. కింద 2 BHK పైన 2 BHK. ప్రైస్ వచ్చేసి 1,17 lakhs చెప్తున్నాను అండి. స్లైట్లీ నెగోషియబుల్ అని డిస్క్రిప్షన్ నంబర్ ఉంటుంది. డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ.